హమాస్ కు బిగ్ షాక్ తగిలింది. హమాస్ అగ్రనేత మహమ్మద్ సిన్వర్ హతమయ్యాడు. అధికారికంగా ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. మే 13న జరిగిన దాడిలో మహమ్మద్ సిన్వర్ మృతి చెందినట్టుగా చెప్పుకొచ్చారు. ఆయన గాజాలోని హాస్పిటల్ కింద ఉన్న సొరంగంపై బాంబు దాడి జరిగింది. ఆ దాడిలోనే సిన్వర్ హతమయ్యాడని చెప్తోంది ఇజ్రాయెల్. గతంలోనే యహియా సిన్వర్ను మట్టుబెట్టింది ఇజ్రాయెల్. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అధికారికంగా ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. హమాస్ కు బిగ్ షాక్ తగిలింది. హమాస్ అగ్రనేత మహమ్మద్ సిన్వర్ను లేపేశామంటూ చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్. అధికారికంగా ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. మే 13న జరిగిన దాడిలో గుర్తుంటే కనుక గాజాలోని ఒక హాస్పిటల్ మీద బాంబు దాడి చేసింది ఇజ్రాయెల్. ఆ దాడిలో అక్కడ హాస్పిటల్ కి సంబంధించిన ఒక సొరంగంలో లోపల మహమ్మద్ సిన్వర్ దాక్కుని ఉన్నాడు. మహమ్మద్ సిన్వర్ అక్కడే ఉన్నాడు అంటూ కూడా తమకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోని దాడులకు దిగామంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.